Hello all, welcome to Career Coach. In the previous video, we discussed the Telangana lift irrigation system. Today in this video, we are going to discuss very important project of a lift irrigation system in the entire Telangana state. That is Kaleshwaram Water Project. So let's begin this video. సో ఒక్కసారి కాళేశ్వరం వాటర్ ప్రాజెక్ట్ కన్నా దానికన్నా ముందున్న స్టోరీ అనేటిది మనకి చాలా ఇంపార్టెంట్. 2004 కన్నా ముందు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద కంబైన్డ్ స్టేట్. సో అప్పుడున్న గవర్నమెంట్ దే నాట్ గివెన్ ఇంపార్టెన్స్ టు ద అగ్రికల్చర్, దే గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు ద టెక్నాలజీ. సో ఇలా చేయడం వల్ల అగ్రికల్చర్ మన అగ్రికల్చర్ అనేటిది చాలా ప్రాబ్లంలో ఉంది. సో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు ఫైనల్గా తను రియలైజ్ ఏంటంటే ఈ ఎంటైర్ స్టేట్లో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వాటర్ ప్రాబ్లం. సో అప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే హీ విల్ సాల్వ్ ద వాటర్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో అప్పుడు ఫైనలీ హీ వాన్ ఇన్ ద 2004 ఎలక్షన్స్. సో ఇమీడియట్లీ పవర్లో వచ్చాక హీ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్ జలయజ్ఞం ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే సో మోస్ట్ ఆఫ్ ద లైవ్లీవుడ్ ఇన్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ రీజియన్ సో డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ కాబట్టి సో మెయిన్ ప్రాబ్లం అనేటిది రిజాల్వ్ చేస్తారు. సో అలా ఈ జలయజ్ఞం యొక్క మెయిన్ టార్గెట్ దీని యొక్క థీమ్ కనుక చూసుకుంటే ఒక్క చుక్క వాటర్ కూడా వృధాగా సముద్రంలో వెళ్ళనివ్వకుండా చేయడమే ఈ యొక్క జలయజ్ఞం యొక్క టార్గెట్. అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హీ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ 91 projects by the end of 2014. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్లోనే there are two important projects, that is ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ అండ్ పోలవరం ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి దీని యొక్క క్లియరెన్స్ పర్మిషన్స్ అనేటివి చాలా లేట్గా వచ్చాయి. సో దీనికి కావాల్సిన పర్మిషన్స్ ఏంటంటే సైట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, వైల్డ్ లైఫ్ శాంచురీ క్లియరెన్స్, సో ఇలా అన్ని టెక్నికల్ క్లియరెన్స్, ఆర్ఎన్ఆర్ క్లియరెన్స్, ఇలా అన్ని క్లియరెన్స్ ఫైనల్గా 2008కి వచ్చాయి. సో ఇమీడియట్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేద్దామని అనుకునే లోపు అన్ఫార్చునేట్లీ 2009 హీ డైడ్. సో అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్స్ వల్ల, ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్ట్స్ అనేటిది స్టాప్ అయిపోయాయి. సో దీనిని మళ్ళీ సీఎం కేసీఆర్ 2014లో పవర్లో రాగానే హీ టేకెన్ ద ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవర్లో రాగానే హీ టేకెన్ ద పోలవరం ప్రాజెక్ట్. సో ఈ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకి ఈ రివర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వార్దా రివర్ అనేటిది మనకి మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తుంది అండ్ వైన్గంగా రివర్. దీస్ బోత్ రివర్స్ ఆర్ కంబైనింగ్ ఎట్ ఎ ప్లేస్ అండ్ ఫార్మింగ్ ద ప్రాణహిత రివర్. సో ఇదే రివర్ పైన కట్టే ప్రాజెక్టే ప్రాణహిత ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ ఈ ప్రాణహిత బ్యారేజ్, ఈ బ్యారేజ్ ద్వారా వాటర్ అనేటిది సప్లై చేయడం ఎక్కడి వరకు అంటే చేవేళ్ళ వరకు. సో ఈ యొక్క ప్రాజెక్టు యొక్క థీమ్. సో కానీ ఈ ప్రాజెక్ట్, ఈ బ్యారేజ్ కట్టేసరికి ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యేసరికి సైడ్లో ఉన్న మహారాష్ట్ర విలేజెస్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. సో దానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలే. సో ఇమీడియట్లీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ని ఆపేసి హీ కేమ్ అప్ విత్ ఎ న్యూ ప్రాజెక్ట్ కాల్ కాళేశ్వరం వాటర్ ప్రాజెక్ట్. ఒకసారి దీని యొక్క స్ట్రక్చర్ కనుక చూసుకుందాం, రివర్ ఫ్లో ఇది ఎందుకు సక్సెస్ అయింది అనేటిది మనకి ఇంపార్టెంట్. సో వి ఆల్ నో దట్ గోదావరి రివర్ ఈజ్ ఒరిజినేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర అండ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద తెలంగాణ రీజన్. సో ఈ గోదావరి రివర్ పైన ఎన్ నెంబర్ ఆఫ్ డ్యామ్స్ అండ్ రిజర్వేస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ద మహారాష్ట్ర గవర్నమెంట్. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ద వాటర్ యూటిలైజ్డ్ బై ద మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. మన తెలంగాణ రీజన్కి వచ్చేసరికి దీని యొక్క కెపాసిటీ అనేటిది చాలా లో. సో కొంచెం ముందు వెళ్తే ప్రాణహిత రివర్ జాయిన్స్ ద గోదావరి రివర్. అప్పుడు ఈ వాటర్ కెపాసిటీ అనేటిది కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అయింది. సో ఇదే ప్లేస్లో ప్రాజెక్ట్ కట్టడమని డిసైడ్ అయ్యాము. సో అదే ప్రాజెక్ట్ కాళేశ్వరం వాటర్ ప్రాజెక్ట్. సో ఇలా ప్రాజెక్ట్ కట్టేసరికి దీని యొక్క కెపాసిటీ ఏమవుతుందంటే 240 టీఎంసీ. సో ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ మన తెలంగాణ స్టేట్లో ఇరిగేషన్ పర్పస్కైనా డ్రింకింగ్ పర్పస్కైనా యూజ్ అవుతుంది. ఇది దీని యొక్క వాటర్ ఫ్లో యొక్క స్ట్రక్చర్. సో ఇఫ్ యు గో డిజైన్ ఆఫ్ ద కాళేశ్వరం వాటర్ ప్రాజెక్ట్, ఒక్కసారి దాని యొక్క డిజైన్ కనుక చూసుకుంటే సో మనకి టోటల్గా 7 లింక్స్ ఉన్నాయి. సో వి విల్ డిస్కస్ వన్ బై వన్. సో ఫస్ట్ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ 85 గేట్స్ 100 మీటర్స్ మెగావాట్స్ కరెంట్ని యూజ్ చేసి వాటర్ అనేటిది లిఫ్టెడ్ టు అన్నారం బ్యారేజ్. మళ్ళీ ఈ అన్నారం బ్యారేజ్ నుంచి
సో వాట్ వీఆర్ డూయింగ్ 17 మోటార్స్ హెల్ప్ తోటి 40 మెగావాట్స్ కరెంటు తోటి వీఆర్ ప్రొవైడింగ్ టు ద అన్నారం బ్యారేజ్. అండ్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 66 గేట్స్ తోటి 32 కిలోమీటర్స్ వాటర్ అనేటిది స్టాప్ అవుతుంది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 8 మోటార్స్ హెల్ప్ 40 కరెంట్స్ మెగావాట్స్ యూస్ చేసి వీఆర్ లిఫ్టింగ్ ద వాటర్ టు సుందిల్లా బ్యారేజ్. అండ్ ఫ్రమ్ సుందిల్లా బ్యారేజ్ మనం ఇక్కడ 74 గేట్స్ హెల్ప్ తోటి 25 కిలోమీటర్స్ దాకా వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో ఈ స్టోర్ అయిన వాటర్ని మనము 40 మెగావాట్ కరెంట్ యూజ్ చేసి వీఆర్ లిఫ్టింగ్ టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు అన్నం బ్యారేజ్ అండ్ అన్నం బ్యారేజ్ టు సుందిల్లా బ్యారేజ్ అండ్ ఫ్రమ్ సుందిల్లా బ్యారేజ్ టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్. సో ఇది అనేటిది కంప్లీట్గా లింక్ 1. సో నెక్స్ట్ దీని యొక్క లింక్ 2 కనుక చూసుకుంటే దట్ ఈస్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 7 మోటార్స్ హెల్ప్స్ తోటి 124 మెగావాట్స్ కరెంట్ యూస్ చేసి వీఆర్ లిఫ్టింగ్ ద వాటర్ టు మేడారం చెరువు. అండ్ ఫ్రమ్ ఇయర్ 7 మోటార్స్ హెల్ప్ తోటి 131 మెగావాట్స్ కరెంట్ యూస్ చేసి వీఆర్ లిఫ్టింగ్ ద వాటర్ టు లక్ష్మీపూర్. సో ఈ లక్ష్మీపూర్ అనేటిది వెరీ ఇంపార్టెంట్. సో హియర్ వీఆర్ యూజింగ్ ద మోటార్స్ కాల్డ్ బాహుబలి మోటార్స్. ఇది ఎంటైర్ మన ఇండియాలో కనుక చూసుకుంటే దీస్ ఆర్ ద లార్జెస్ట్ కరెంట్ మోటార్స్. అండ్ దీనికి టోటల్ 2 టన్నల్స్ ఉన్నాయి. సో 1 టన్నల్ యొక్క లెంత్ చూసుకుంటే 24 కిలోమీటర్స్. సో టోటల్గా 2 టన్నల్స్ 48 కిలోమీటర్స్. అండ్ ఈ టన్నల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసాం ఇక్కడ అంటే మౌంటైన్స్ ప్రాబ్లం వల్ల. అండ్ హియర్ దెర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద సర్చ్ పూల్, అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్ రిజర్వాయర్. సో ఈ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసామంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్ని స్టాప్ చేయడానికే అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ మనం కన్స్ట్రక్ట్ చేసాం. సో ఫ్రమ్ హియర్ ఈ లక్ష్మీపూర్ నుంచి వాటర్ అనేటిది వి విల్ లిఫ్టెడ్ టు శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ కెనాల్. అండ్ ఇక్కడ నుంచి ద వాటర్ విల్ బి మూవ్ టు మిడ్ మానేర్. సో నేను మళ్ళీ ఒకసారి లింక్ 2 చెప్తున్నా, దట్ ఈస్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మేడారం చెరువు అండ్ ఫ్రమ్ మేడారం చెరువు టు లక్ష్మీపూర్, లక్ష్మీపూర్ టు శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ కెనాల్, శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ కెనాల్ టు మిడ్ మానేర్. సో దిస్ ఈస్ లింక్ 1 అండ్ లింక్ 2 ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నెక్స్ట్ వేరే లింక్స్ ఒకసారి మనం చూసుకుందాం. నెక్స్ట్ వేరే లింక్స్ కనుక చూసుకుంటే లింక్ 3 దట్ ఈజ్ మనం ఇక్కడ లాస్ట్కి ఏముంది మనకి లింక్ 2లో ఎండ్ ఏంటి మిడ్ మానేర్. సో ఫ్రమ్ మిడ్ మానేర్ టు అప్పర్ మానేర్ అనేటిది థర్డ్ లింక్. అండ్ లింక్ 4 ఏంటిది మిడ్ మానేర్ టు కొండపోచమ్మ రిజర్వాయర్ ఈజ్ అ ఫోర్త్ లింక్. అండ్ ఫిఫ్త్ లింక్ కనుక చూసుకుంటే మల్లన్న సాగర్ టు చిట్యాల్ ఈజ్ అ లింక్ 5. అండ్ సిక్స్త్ లింక్ కనుక చూసుకుంటే మల్లన్న సాగర్ టు సింగూరు డ్యామ్ ఈజ్ అ సిక్స్త్ లింక్. సెవెంత్ లింక్ కనుక చూసుకుంటే కొండపోచమ్మ రిజర్వాయర్ టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అక్కడ నుంచి ద వాటర్ విల్ బి సప్లైడ్ టు నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ద ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. అండ్ ఫైనల్గా ఒకసారి చూసుకుంటే టోటల్గా 204 కిలోమీటర్స్ టన్నల్స్, 1500 గ్రావిటీ కెనాల్స్, 20 పంప్ హౌస్, 20 రిజర్వాయర్స్ తోటి 1832 కిలోమీటర్స్ దాకా వాటర్ సప్లై వీఆర్ ప్రొవైడింగ్. అంటే నియర్లీ 18 lakh ఎకర్స్కి వాటర్ అనేటిది ఇరిగేషన్ పర్పస్కి ప్రొవైడ్ అవుతుంది. అండ్ ద వాటర్ ఇంకా వేరే హైదరాబాద్కి 30 టీఎంసీ వాటర్ ఈజ్ సప్లయింగ్. అండ్ ఈ మిడిల్లో ఎన్ రూట్లో ఉన్న విలేజెస్కి 10 టీఎంసీ, ఇండస్ట్రీస్కి 16 టీఎంసీ. అండ్ టోటల్ మన తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్లో 20 డిస్ట్రిక్ట్స్కి అనేటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ వాటర్ అనేటిది సప్లై అవుతుంది. అండ్ సో మనము డీటెయిల్డ్గా ఈ యొక్క లింక్స్ అనేటిది ప్రీవియస్లీ చూసాము. సో దీంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ లింక్స్ ఆర్ కంప్లీటెడ్, ది రిమైనింగ్ లింక్స్ ఆర్ పెండింగ్. సో ఒకసారి దీని లొకేషన్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ కాళేశ్వరం, Telangana region. So the main source of water is from the river Godavari river, and it is called as a multi-purpose irrigation project. And once again all links anetidi nenu starting point to end point I will say here. Link 1 that is Medigadda barrage to Sripada Ellampalli reservoir. Link 2 Sripada Ellampalli project to Midmane reservoir. Link 3
Mid Mane Reservoir to Upper Mane Reservoir. Link 4, Mid Mane Reservoir to Kondapochamma Reservoir. Link 5, Anikat to Chitiala. Link 6, Komaravelli Mallanna Sagar to Singu Reservoir. Link 7, SRSP foreshore to Nizam Sagar canals. So these are the 7 links which are associated to the Kaleshwaram project. So next, total ga we have 25 packages. So dan gurinchi ఒకసారి if we see that diverting the water to ఎల్లంపల్లి ప్రాజెక్ట్ హియర్ టోటల్గా మనకి 6 ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానే రిజర్వాయర్కి 3 ప్యాకేజెస్. నెక్స్ట్ మిడ్ మానే రిజర్వాయర్ టు అప్పర్ మానే రిజర్వాయర్ 1 ప్యాకేజ్. మిడ్ మానే రిజర్వాయర్ టు శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ 3 ప్యాకేజెస్. అండ్ శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ టు ఫీడ్ ప్యాకేజెస్ ప్యారలల్ వైజ్గా టోటల్ మనకి 1 ప్యాకేజ్ ఉంది. అండ్ ప్యాకేజ్ 13 టు శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్ చూసుకుంటే 1 ప్యాకేజ్. అండ్ ఎండ్ ఆఫ్ ప్యాకేజ్ 13 అక్కడ గ్రావిటీ కెనాల్ హెల్ప్ తోటి వీఆర్ సప్లయింగ్ ఇట్ టు ద చిట్యాల, that is 2 packages. And from parallel canals to Singuru Reservoir 3 packages. And Sriram Sagar project to Kondem Cheruvu 2 packages. And Kondem Cheruvu to Kamareddy 1 package. And finally foreshore of Sriram Sagar project to Dilwarpur and Hangaranga 2 packages. The next important ganka chuskunte here the reservoir. So total, so we have different reservoirs here and its capacity. The first Anantagiri reservoir, its capacity is 3.50 TMC. And Sri Ranganayaka Sagar reservoir, its capacity is 3 TMC. Komaravalli Mallana Sagar reservoir, its capacity is 50 TMC. Next Kondapochamma reservoir 15 TMC. Gandamalla Reservoir 9.87 TMC and Basavapur Reservoir 11.39 TMC. So finally with this we finished Kaleshwaram project, which is very important for us. As you know that we are providing the free current affairs, we are getting much response to this for daily wise, weekly wise current affairs. And still if anyone are interested, DM to this number 9908100133. Thank you. Have a nice day.